నమస్తే అండి. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నేను వాసు వేలేటి. ఈరోజు కాకినాడ జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ వాహన డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలను ముఖ్యమంత్రి గారు మనమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర ఏదైతే జరిపిస్తూ ఉన్నారో అనకాపల్లి ఇటు విశాఖ జిల్లాలలో ఈరోజు ఈ విశాఖ జిల్లాకి వచ్చి డ్రైవర్ల సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న వాహనాలు కొనుక్కొని ఓనర్ కమ్ డ్రైవర్లుగా బతుకుతున్నటువంటి వారు, ఒక ఆటో డ్రైవరు సొంతంగా 3 లక్షలు పెట్టి వాహనం కొనుక్కొని కుటుంబాన్ని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి 20 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కొని సొంతంగా వాహనాన్ని నడుపుకుంటున్నటువంటి వారికి గుర్తించి ఈరోజు మీరు వాహన మిత్ర పథకం ద్వారా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు అందించడం జరిగింది. బ్రతుకులు బాగుండి చిన్నదో పెద్దదో వాహనం కొనుక్కున్న వారినే గుర్తిస్తూ ఉన్నారు. జేబులో లైసెన్స్ తప్ప ఆధారం లేదు. కనీసం సొంత వాహనం కొనుక్కునే స్తోమత లేక లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల కోసం అత్యవసర సరుకులు తరలిస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను, భారీ వాహన డ్రైవర్లను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతూ ఉన్నారు? ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం అయినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ని ఎందుకు గుర్తించలేకపోతూ ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మేమంతా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలకు హామీలు ఇవ్వడానికి ముందడుగు వేశారు. అసలు ఈ రథసారథి డ్రైవర్ లేకుంటే ఈ మేమంతా సిద్ధం కార్యక్రమం బస్సు యాత్ర ద్వారా మీరు ఎలా కొనసాగించగలరు? మేము లేకపోతే ఇంట్లోంచి కాళ్ళు తీసి బయట పెట్టలేరు. ఈ డ్రైవర్ లేకపోతే ప్రజా సమస్యలు తెలుసుకోలేరు, చట్టసభలకు వెళ్ళలేరు. కానీ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని గమ్యస్థానాలకు తరలిస్తున్నటువంటి డ్రైవర్ని ఎందుకు పరిగణలో తీసుకోలేకపోతూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది అధికార పార్టీ నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాం. కనీసం ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు. దేశ చరిత్రలో డ్రైవర్లకంటూ విలువ లేదు. ప్రతి దేశంలోనూ డ్రైవర్ విలువ ఉంది. ప్రతి దేశంలోనూ ప్రజలకి డ్రైవర్లు అవసరం ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అందించి ప్రాణవాయువు అందరికి ఎంతోమంది చనిపోతుంటే ప్రాణవాయువుని అందించినటువంటి డ్రైవర్లు మా డ్రైవర్లు. ఈరోజు ఒక చిన్న చిన్న వాహనాలను గుర్తించారు. బ్రతుకుదేరికి సొంత వాహనాలు ఉన్న వాళ్ళని గుర్తించారు. మేము 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మీకు. కనీసం సొంత వాహనం లేకుండా ఆటోల మీద అద్దెకి నడుపుకుంటున్న డ్రైవర్లు ఉన్నారు. 20 లక్షల కారుపై 10,000 రూపాయల జీతానికి పనిచేస్తున్న డ్రైవర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్లు ఉన్నారు. తిరిగి వస్తామని గ్యారంటీ లేని బతుకులు బతుకుతున్నారు. కాళ్ళు పోయి చేతులు పోయి మా తోటి డ్రైవర్లు ఎంతోమంది మేము ప్రయాణించే టోల్ గేట్ల దగ్గర మేమిచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం అందక ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది డ్రైవర్లకి? తోటి డ్రైవర్లు ఎంతోమంది కాళ్ళు పోగొట్టుకుంటూ, చేతులు పోగొట్టుకుంటూ ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం అందక మేము ప్రయాణించే టోల్ గేట్ల దగ్గర మేమిచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడు చూడలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. కుటుంబాలు గడవక కుటుంబాలు రోడ్డును పడి ఎన్నో కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. చాలా సంతోషం. చిన్న వాహనాలు కొనుక్కున్న వాళ్ళు గుర్తించారు. మా పరిస్థితి ఏంటి? మాకు భరోసా ఇచ్చే నాయకులు లేరా? మమ్మల్ని గుర్తించే నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అయిన రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కూడా పరిగణలోకి తీసుకొని డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షలు పెట్టి కొన్న వాహనం అయినా డ్రైవర్ లేకపోతే శూన్యం. అదే భారీ వాహనాల నుంచి 1% తీసి డ్రైవర్ల సంక్షేమ నిధికి జమ చేయండి. ఏ డ్రైవర్ ప్రమాదానికి గురై చనిపోయినా ఆ సంక్షేమ నిధి నుంచి ఆ డ్రైవర్ తక్షణమే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ అందించండి.
పూలు అమ్మే కాడ పూలలు అమ్మలేక ఈ వృత్తిని నమ్ముకుని వేరే వృత్తిలో కొనసాగలేక మరో ఆధారం లేక లైసెన్స్ ఆధారంగా బతుకుతూ కాళ్ళు పోయి చేతులు పోయి కుటుంబాలు రోడ్డున పడి ఎంతోమంది రోడ్డున పడుతూ ఉన్నారు. వయసు దాటిన డ్రైవర్లకి ప్రత్యేక పెన్షన్ అందించండి. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి రథసారథిగా మీరు అసలు సిసలైన రథసారథులను గుర్తించాలని సూటిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. డ్రైవర్లకంటూ ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు లేదు, డ్రైవర్లకంటూ ఒక ఇన్సూరెన్స్ లేదు. నూతన వాహనాల కొనుగోళ్ల ధరలు పెరుగుతున్నాయి, కానీ డ్రైవర్ జీతబత్యాలు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటున్నాయి. దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ ఈ రథసారథులకు మాత్రం ఈ సమాజంలో స్వతంత్రం రాలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి పథకం ప్రవేశపెట్టడానికి ప్రతిసారి మీరు బటన్ నొక్కడానికి వెళ్ళడానికి మా రథసారథులే మిమ్మల్ని ముందుండి నడిపించాలి. ఈరోజు రాష్ట్రం అంతా మేమంతా సిద్ధం ప్రోగ్రాం చేస్తున్నారు, బస్సు యాత్ర చేస్తున్నారు. మిమ్మల్ని ప్రతి ప్లేస్కి కూడా తరలించింది మా రథసారథులే. మరి ఎందుకు మా మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంది ఈ రథసారథులే. ఈ రథసారథులను కూడా గుర్తించి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, డ్రైవర్లకు ప్రత్యేక 20 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి, డ్రైవర్లకు ప్రత్యేక హెల్త్ కార్డు అందించి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్, జయహో రథసారథి డ్రైవర్ అసోసియేషన్ సంస్థ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జయహో రథసారథి, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత.